ఎలక్షన్లలో ముస్లిం వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన ముస్లిం పెద్దలు నేడు స్థానిక కోటమిట్టా యూసఫియా మసీద్ సెంటర్లో ముస్లింలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 12% ఉన్న ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకులాగా వాడుకుంటున్నాయని, ఆ పద్ధతికి స్వస్తి పలకాలని, ఎలక్షన్స్ లో ముస్లిం నాయకులకు మేయర్ పదవి ఇవ్వాలని, లేని పక్షంలో 2029 ఎన్నికల్లో ముస్లింల సత్తా ఏంటో చూపిస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు స్థానిక నగర్ రూరల్ ఎమ్మెల్యేలకు ఎంపీ గారికి వినతి పత్రం కూడా అందజేసి తమ డిమాండ్ ను వారికి తెలియజేస్తామని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాతినిధ్యం చట్టసభలో కావాలని చెప్పి ప్రతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత మనం కోరుకొని కోరిక కానీ న్యాయబద్ధంగా కానీ ఉంటే పాలకులు, నాయకులు మనకు అవకాశం కల్పిస్తారు. కానీ దాదాపు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కానీ గణనీయంగా ఉన్న ముస్లిం సీట్లు ఈరోజు వేళ్ల మీద లెక్కలు పెట్టుకునే పరిస్థితిలో వచ్చినా కానీ ఈ పాలకులకు, నాయకులకు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం, రాజ్యాంగం ఏదైతే మాకు చట్టసభలో వెళ్ళడానికి ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఆ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం మాకు చట్టసభలో అవకాశం ఇమ్మంటే ఏదో ఒక కుంటి సాగు చెప్పి మైనార్టీలను విస్మరించడం ఈ పాలకులకు, ఈ నాయకులకు అలవాటు అయిపోయింది. మనం గత ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేసినారు. ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండవది తెలుగుదేశం పార్టీ. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభంజనంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని, అదేవిధంగా లోకేష్ బాబు ఒక మంచి యువకుడని, ఆంధ్ర రాష్ట్రాన్ని అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముందు పెడతారనే ఒక ఆలోచన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురి మీద నమ్మకం పెట్టుకొని కూటమిలాగా ఏర్పడి బీజేపీని కలుపుకున్నా కానీ మైనార్టీ సోదరులు ఆంధ్ర రాష్ట్రంలో అధిక శాతం అందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని నేను చెప్పటం లేదు, కానీ అధిక శాతం ముస్లింలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ముఖం చూసి వాళ్ళని నమ్మి వాళ్ళు సర్వమత సమానత్వం కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్లకు మేము ఈసారి గెలిపించాలనే ఒక నేపంతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించినారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మన నెల్లూరు జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి, ఏదైతే బీసీలో యాదవులు ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందిన మన బీద మస్తాన్ రావు యాదవ్ గారికి, అదేవిధంగా బీద రవిచంద్ర యాదవ్ గారికి ఒకతనికి రాజ్యసభ ఇచ్చారు, ఒకతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు ఇవ్వాలా, యాదవులకు ఇవ్వాలా అంటున్నారు. మైనార్టీలకు కరేపాకులు అనుకుంటున్నారా? మీరు జెండాలు మొయ్యమంటే మొయ్యడానికి, మీకోసం కేసులు పెట్టించుకోవడానికి, మీకోసం కొట్లాట చేయడం ఒక్క రాజకీయ పార్టీకి నేను చెప్పడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలను కరేపాకులాగా వాడుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత మాకు చినిగిపోయిన చెప్పులాగా వేయాలంటే ఒప్పుకోము. నిజంగా మీకు మైనార్టీల మీద ప్రేమ ఉందా? మీరు ముస్లింలకు మనుషుల్లాగా చూస్తున్నారా? శ్రీధర్ రెడ్డి గారికి ముస్లిం ఓట్లు ఎన్ని పడ్డాయో ఒకసారి ఆయన చూసుకోవాలా. మంత్రి నారాయణ గారు సిటీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం అభ్యర్థి నిలబడినా కానీ ముస్లింలు మీకు ఎక్కువ ఓట్లు వేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీలకు సీటు ఇవ్వలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి వదిలేసి వచ్చారు. అతను ముస్లిం వ్యతిరేకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ముస్లింలు ప్రచారం చేసినా కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ధార్మికవేత్త. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కానీ ఉంటే అందరికీ సమన్వయం జరుగుతుందని ఒక ముందు చూపు ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు కూడా మేము గెలిపించినాం. ఈరోజు మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. నేను ముస్లింలకు సీట్లు వద్దని చెప్పినాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వచ్చినా, ఇప్పుడు కానీ మైనార్టీలకు కానీ మేయర్ సీట్ కానీ ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా నేను వదిలేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మేము ముస్లింలు నమ్మటం లేదు. అయితే నెల్లూరు మేయర్ సీటు ముస్లింలకు ఇప్పించాల్సిన బాధ్యత మంత్రి నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు. రేపు ముస్లింలకు రాకూడదని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా చేసేస్తారేమో. మీరు అలాగా చేశారనుకోండి హైకోర్టు దాకా లాగాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఏం చెప్తున్నాం, మీకు ఓట్లు వేసినాం, మీకు జిందాబాద్లు కొట్టినాం, రకరకాలుగా మీకు పనులు చేసినాం, అన్ని రకాలుగా మీకు సహకరిస్తే ఈరోజు మైనార్టీలకు ఇవ్వమంటే ఎందుకు మీరు ఏదో చెప్తారు కదా, ఆ విధంగా మౌనం వహిస్తున్నారు? మాకు అర్థం కావటం లేదు. దయచేసి మనం మీకు పార్టీ కోసం పనిచేసినాం. మేము
మీకోసం కేసులు పెట్టించుకున్నాం. మేము మీ పార్టీని బ్రతికించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న కార్యకర్తలు ముస్లింలు ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తారు. కొంతమంది అయితే ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంట. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మైనార్టీలు అనుకుంటే ముస్లింలు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ 2029 వస్తుంది. ఆ రోజు ఎవరైతే ముస్లింలకు కరేపాకుల్లాగా భావిస్తున్నారో మీ రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టే పరిస్థితి తెచ్చుకోబాకండి. మేమేం చెప్తున్నాం, మీ ఆస్తులు ఇవ్వమని చెప్పటం లేదు, లేదా మీరున్న బంగ్లాలు ఇవ్వమని చెప్పటం లేదు, లేదా మీకున్న పదవులు ఇవ్వమని చెప్పడం లేదు. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక మైనార్టీ అభ్యర్థికి నెల్లూరు మేయర్ లాగా ఇవ్వమని చెప్తున్నాం. అది అడిగే హక్కు మాకు లేదా? ఎంతసేపు మీకు జిందాబాద్లు కొట్టుకొని తిరగాలా? అది కరెక్ట్ కాదు. అన్ని రాజకీయ పార్టీ నాయకులకు చెప్తున్నాం, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ ఏదైతే మేము చేస్తున్నామో మా రిక్వెస్ట్ను మన్నించి మీరు మాకు సహకరించి మీరు మైనార్టీలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అలా కాకుండా మీరు మాట్లాడే ప్రతి మాట మీరు వెనక ముందు ఏం మాట్లాడినా కానీ ఏదో ఒక రకంగా ఆ మాట పబ్లిక్లో వచ్చేస్తుంది. పబ్లిక్ తిరగబడి మళ్ళీ మీకు వ్యతిరేకించే పరిస్థితి తీసుకొని రాబాకండి. దయచేసి కేవలం నెల్లూరులోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల ఓట్లు 12% ఉన్నాయి. కాబట్టి మీరు ముస్లింలను మీ తోడు ఉంచుకుంటారో లేదా మీ స్వార్థ రాజకీయాలు చేసి మీ కుట్ర రాజకీయాలు చేసి ముస్లింలకు శాశ్వతంగా మీకు మీ పార్టీలకు దూరం చేసుకుంటారో అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఈరోజు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మంత్రి నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కలవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. కానీ మంత్రి గారు అదేవిధంగా ఎంపీ గారు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళని కలిసే కార్యక్రమాన్ని మళ్ళీ వాయిదా వేసినాము. తొందరలో వాళ్ళు ముగ్గురు ఉండే రోజు చూసుకొని ఆ రోజు మనం ఒక 1000 మందితో పోయి వాళ్ళకి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం కార్యక్రమానికి పిలిచినాం కాబట్టి ఈ మీడియా ముఖంగా మా నాయకులకు ప్రజలకు కూడా మేము తెలియజేసుకుంటున్నాము. దయచేసి మాకు మా కమ్యూనిటీకి అవకాశం ఇవ్వండి. ఎవరి జాతి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి కమ్యూనిటీ కోసం వాళ్ళు సీట్లు అడుక్కుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలన్నా కానీ వాళ్ళు నిలబడి పోరాటాలు చేసుకుంటున్నారు. కానీ ముస్లింలు అడిగితే మటుకు ఎందుకు వీళ్లకు చెమటలు పడుతున్నాయో బాధపడుతుందో నాకు అర్థం కావటం లేదు. దయచేసి మా విన్నపాన్ని మన్నించి మైనార్టీ అభ్యర్థికి నెల్లూరు మేయర్ స్థానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం.